వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించిన స్పీకర్. ఎన్నికల కమిషన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన తమ్మినేని. ప్రభుత్వానికి విద్య, వైద్యం రెండు కళ్ళు లాంటివి స్పష్టం చేసిన బొత్స సత్యనారాయణ. చిత్తూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు. మున్సిపల్ సిబ్బందికి వస్త్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రోజా. చంద్రబాబుపై క్రైస్తవ సంఘాలు మండిపాటు. మత రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిక. కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు ఆందోళన. నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు. ఇక డీటెయిల్స్ చూస్తే పంచాయతీ ఎన్నికల కంటే వైసీపీకి భయం లేదని, ప్రజల శ్రేయస్సు కోసమే ఎన్నికల వాయిదాపై అధిష్టానం నిర్ణయం తీసుకుందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో అమ్మఒడి రెండో విడత కార్యక్రమంలో పాల్గొన్న తమ్మినేని ఎన్నికల విషయంలో కమిషన్ వ్యవహరిస్తున్న తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా లేదని నిర్ధారించాకే ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికలు నిర్వహించాలంటే వైసీపీ నిర్ణయం తీసుకున్న సందర్భంలో కమిషన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక్కడ మీకు యాక్చువల్ గా ఎక్కువసేపు కూర్చోబెట్టాలి, దానికి కూడా భయమే మాకు. ఈ సమూహాల మధ్యలో ఎక్కువసేపు ఉంచకూడదని అని మనం ఎన్నికలు పోస్ట్పోన్ చేస్తే, ఎప్పుడైతే ఈ సాధారణ వాతావరణం నెలకొల్పుద్దో, కోవిడ్ ఫ్రీ స్టేట్ గా ఎప్పుడు వస్తుందో అప్పుడు జరపాలని చూస్తే, ఒకవైపు నుంచి ఏమిటంటే ఈ రాజకీయాలు ఉపయోగించి మనకి ఈ ఎలక్షన్ కమిషన్ ఒకవైపు నుంచి ఇప్పుడే జరపాలని. మీరు జరుపుతా ఉన్నప్పుడు పెట్ల, ఇప్పుడు కోవిడ్ లేదు, కోవిడ్ ఉందని చెప్పేసి ఏమిటంటే నువ్వు పోస్ట్పోన్ చేశావు. ఈవేళ కోవిడ్ ప్రపంచం మొత్తం మీద, ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్నటువంటి కోవిడ్ దేవుడికి తెల్లవారులేసి మొక్కుకుంటున్నాం. ఇవి వాళ్ళ రాజకీయం చేసి ఎన్నికలు పెట్టమంటే ఈ ప్రభుత్వం ఎన్నికలకి వెరవదు, భయపడదు. మేమెందుకు భయపడాలి? ఇవాళ తల్లులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉరకలు వేస్తున్నటువంటి యువతరం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారితో ఎన్నికలు భయపడి కాదు, పేద ప్రజల ప్రాణాలను రక్షించాలనేవి ఆలోచనతో, భయంతో ఎన్నికలను పోస్ట్పోన్ చేస్తే ఇవాళ ఎన్నికలు పెట్టబడింది. ఏంటి ఇది నాకు అర్థం కాదు. ఈ ఎటువంటి తట్టు ఉన్న ఈ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ కాపాడాలి. దీన్ని ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సజావుగా ముందుకు నడిపించగలిగే చోదక శక్తులుగా మనందరం కూడా ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండదండగా నిలబడతామని చెప్పి, ఈ ప్రభుత్వాన్ని 10 కాలాలు మేము నిలబెట్టుకుంటామని చెప్పి, ఎలాంటి అడ్డంకులు వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా వాటన్నింటినీ అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారితో ముందుకు వెళ్తామని చెప్పాలి. ఇదిగో ఈ పిల్లలు ఉన్నారు, ఇద్దరు మామలు, ఒకటి చందమామ, 2 జగన్మామ. పిల్లలందరికీ తెలిసింది మామి ఈయన ఒక్కడే. కాబట్టి ఇంత ఆప్యాయత, అఫెక్షన్తో ముందుకెళ్తున్నాం. తెలుగు లెస్స అని దానికి మించి ఇంత భాష లేదు. కానీ ఇవాళ అనుసంధాన భాష లేకపోతే ప్రపంచం విజ్ఞానం వైపు అడుగులు తీసి మనిషి చంద్రమండలంలో అడుగు పెడుతున్నాడు. భూగర్భ జలాలతో ఇవాళ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకొని భూగర్భ జలాలను కూడా ఛేదించుకొని ముందుకు పోస్తున్నటువంటి ఈ పరిజ్ఞానంలో మన కుర్రాడు విజ్ఞానవేత్తగా రావాలి. అందుకు కావలసినటువంటి ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ హ్యాస్ టు ప్రమోట్. అందుకు ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలా. ఎందుకండి కోర్టుకు వెళ్ళారు మీరు? ఇంగ్లీష్ కోర్టుకు ఎందుకు వెళ్ళారండి అంటే, చంద్రబాబు నాయుడు గారు నీ మనవడు, నా మనవరాలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా? ఈ పిల్లలు చదువుకోకూడదా? ఎవరు చెప్పారా నీకు ఇది? కోర్టుకు వెళ్ళమని ఎవరు చెప్పారు? ఇది
31 లక్షల మంది ఇళ్ల పట్టాలు పేదవాళ్ళకి ఇస్తామంటే కోర్టుకు వెళ్తావా? నీకేమైనా ఇంగిత జ్ఞానం ఉందా? ఇదేనా 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఆ కుర్రాడు చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు, అభినందించు. శభాష్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు బాగా చేస్తున్నారు, మంచి పనులు. కూలీ చేసుకునే వారి పిల్లలు సైతం బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని, ఉన్నత చదువుల ద్వారా పేద పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు పొందాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తమ ప్రభుత్వానికి విద్య, వైద్యం 2 కళ్లు లాంటివని ఆయన స్పష్టం చేశారు. అమ్మఒడి 2వ విడత పంపిణీ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అమ్మఒడి కార్యక్రమంతో రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. ఒక మంచి కార్యక్రమాన్ని 2వ విడతగా మరి అమ్మఒడి కార్యక్రమాన్ని వచ్చి ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం జరుపుకుంటున్నాం. నెల్లూరులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 84 లక్షల మంది పిల్లలు ఉంటే వాళ్ళలో ఎలిజిబుల్ అయిన 44,48,000 మంది తల్లులకు సుమారు 6,673 కోట్ల రూపాయలు 6,673 కోట్ల రూపాయలని ఇవాళ తల్లుల ఖాతాలో, ఒక్కొక్క తల్లి ఖాతాలో 15,000 రూపాయలని మీ పిల్లల చదువు కోసం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ఏ పిల్లలైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ తల్లుల ఖాతాలో వేసి ఆ పిల్లల తాలూకా విద్య కోసం, ప్రోత్సాహం కోసం, పిల్లల నుంచి డ్రాప్ అవుట్లు లేకుండా వాళ్ళు చదివించుకునే అవకాశం కోసం, ఆ తల్లి ఆ పిల్లల పౌష్టికాహారం కోసం మరి ఇంటిలో ఏ ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారము ఆ కార్యక్రమాన్ని గత సంవత్సరం చేశారు. ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమాన్ని మరి చేస్తున్న నేపథ్యం. ఇవాళ మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే ఇవాళ రేపటి లోపల మీ ఖాతాల్లో ఏ పిల్లలైతే చదువుకుంటున్నారో అందరూ అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లికి కూడా 15,000 రూపాయలని మరి మీ ఖాతాలోకి జగన్మోహన్ రెడ్డి గారు మీ బ్యాంక్ ఖాతాలో వేస్తున్నారు. రేపు పండుగని ఎంతో దీప్యమానంగా ఆనందంగా ఈ కార్యక్రమం చెప్పిన మీ అందరికీ పేద మధ్యతరగతి కుటుంబంలో పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో ఆ పిల్లలు కూడా పెద్దవాళ్ళని, కూలివాడిగా ఉండడానికి వీల్లేదు. కూలివాడి కొడుకు వచ్చి పెద్దవాడు అవ్వాలి, కలెక్టర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలనే కోరుకుతోంది. తద్వారా ఈ రాష్ట్రానికి మా తాలూకా మా అవసరాలతోనే ఈ రాష్ట్రం చెందాలని చెప్పి పూర్తిగా నిరక్షరాస్యత ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పని, సంపూర్ణంగా అక్షరాస్యతతోనే ఈ రాష్ట్రం అంతా ఉండాలని చెప్పని, ప్రతి ఒక్కరికి విద్యావకాశం విద్యతోనే మరి సంస్కారం వస్తుంది, సంస్కృతి పెరుగుతుందని మన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో అమ్మఒడి పథకాన్ని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యారంగంలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలు పేద పిల్లల ఉన్నత చదువులకు బాటలు వేస్తాయని అన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ లక్ష్మి, ఎంఈఓ శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు, పట్టణ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆ సంపాదించడానికి మార్గాలు వెతకమని ఆలోచన చేశారు గత పాలకులందరూ కూడా. కానీ ఇప్పుడే మనకు అర్థమవుతుంది ఏమిటంటే, ఏది అవసరమో దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అవసరం లేని వాటికి ప్రాధాన్యతనిచ్చి నాటి పాలకులుంటే, అవసరాన్ని గుర్తించి రాష్ట్రంలో పేదరికం అనేది పేదవాడి ఇంటి నుంచి పారిపోవాలన్నా, పేదరికం అనేటువంటి బాధలో ఎప్పుడు కొట్టుమిట్టు ఆడకుండా ఉండకుండా వారిని రక్షించడానికి ప్రధాన మార్గం ఏమిటి? విద్య అనుకున్నాడు. అందుకే పెద్ద ఆయన అన్నారు, ఇప్పుడు
ఇప్పటి వరకు 6% విద్యుత్ ఖర్చు పెడితే ఇవాళ 12% 12.5%. అంటే చూడండి, ఒకేసారి 50% విద్యుత్ పెంచినటువంటి ఒక దార్శనికుడు కదమ్మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయినా దేవుడైనా ఏదో మానవ రూపంలో వచ్చి మనుషులను ఆదుకున్న తర్వాత ఆ తరాలు మారిన తర్వాత దేవుడు అవుతాడు. అలా ఈ తరం నాయకుడిగా అసలు ఈ పేదరికం అంటే తల్లిదండ్రులకు ఉంటుంది, దాని ఆర్థిక స్థితిగతులు లేక చదువు మధ్యలో అయిపోయిన సందర్భంలో కోకొలలుగా ఉన్నాయి. మీ వీధిలో ఉన్నాయి, మీ ఇంట్లో ఉన్నాయి, మీ గ్రామంలో ఉన్నాయి, మీ పట్టణంలో ఉన్నాయి, ప్లేస్ అంటుండే. ఆ దుస్థితి తన తోటి స్నేహితులు చదువుకుంటూ ఉంటే మన ఆర్థిక దుస్థితి వల్ల కదా మన ఎలాగ జీవితాలతో బాధపడుతూ ఉంటారు. అటు తల్లిదండ్రులు బాధపడతారు, ఇటు విద్యార్థులు బాధపడతారు. ఆ రకమైనటువంటి బాధ ఏ తల్లిదండ్రులకి ఉండకూడదని, ఆ రకమైనటువంటి మరి బాధ ఏ విద్యార్థికి ఉండకూడదని ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం ఈనాటికి కూడా భారతదేశం ఎక్కడా లేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే చెప్పారు. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆయన చెప్పింది అక్షరాలు అమలు చేశారు. ఈవేళ మన రాష్ట్రాలు సాహసించారు. ఎవరు కూడా ఏదో విధంగా సిన్స్ దిస్ ఇస్ ద పాండమిక్ ఇయర్ ఆఫ్ COVID-19 ఈ సంవత్సరం వాయిదా వేస్తున్నారని చెప్పినప్పుడు మనం ఏం చేయలేం. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పుత్తూరు గ్రామంలో రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 80 మంది పారిశుద్ధ్య కార్మికులకు సంక్రాంతి సందర్భంగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామరెడ్డి, డిఈ సంజీవ్ కుమార్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మంగమ్మ, ఆర్ సుబ్బమ్మ, శ్రీ వజ్రమ్మ, శ్రీ చైతన్య, శ్రీ అమృత బాలకృష్ణ, ఏ జమునయ్య, శ్రీ కొండయ్య, శ్రీ శ్రీ నవీన్, సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. సో ఈ సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ ఇది. గత సంవత్సరం మనం అందరం కూడా 2020 అంటేనే భయంతో వణికిపోయే పరిస్థితి. కరోనా బారిన పడి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కష్టాలను ఎదురు చూసాం. అందరికన్నా ఎక్కువ కష్టాలను చూసింది మున్సిపల్ కార్మికులని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఎక్కడైనా కోవిడ్ పాజిటివ్ ఉందని తెలిస్తే ఆ చుట్టుపక్కల కూడా ఇల్లు ఖాళీ చేసి బంధువుల ఇళ్ళకి పోయింది మనం చూసాం. కానీ శానిటేషన్ వర్కర్స్ మాత్రమే డే అండ్ నైట్ పనిచేసి ఆ వీధులన్నీ కూడా ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు శానిటేషన్ చేయడం, మరి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా మీరు సందర్శించి ధైర్యంగా ఒక సైనికుల్లాగా పోరాడారు. సో మీ యొక్క సేవలు మేమందరూ కూడా మర్చిపోలేమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో ఫ్రంట్ లైన్ వారియర్స్ లో మొదటిగా ఉన్న మీకు ఒక చిరుకారకగా ఈ సంక్రాంతికి మరి బట్టలు పెట్టి స్వీట్స్ ఇవ్వాలని చెప్పి మన కమిషనర్ గారు మేము అనుకోవడం జరిగింది. సో పండుగ ముందే ఇస్తే బాగుంటుందని ఈ రోజు సడన్ గా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి. ఈ కరోనా మహమ్మారి నుంచి అందరూ బయటపడాలి. వ్యాక్సిన్స్ వచ్చాయి కాబట్టి సో ఇక ధైర్యంగా ఉండొచ్చు. మీరు మొన్నటి వరకు అంత భయంలో కూడా చాలా ధైర్యంగా ఉన్న మీకు నేను ధైర్యం గురించి చెప్పాల్సిన అవసరం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై క్రైస్తవ సంఘాలు మండిపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు చేసిన మత రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిస్తూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. క్రైస్తవుల పట్ల చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మనోభావాలు దెబ్బతినే రీతిగా మీరు మాట్లాడారు. మీ మాటలను వెనక్కి తీసుకోవాలి.
మొట్టమొదటిగా మీరు మాట్లాడిన మాట టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి మరి మత మార్పిడి చేస్తున్నారని, అది చాలా తప్పండి. ఏ టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళి మేము మత మార్పిడి చేయలేదు. ఒకవేళ చేస్తే చట్టం ఉంది, చట్టం తన పని తాను చేసుకుంటుంది. అలాంటి కేసులు ఎక్కడా కూడా నమోదు కాలేదు. లేనిపోని దాన్ని సృష్టించి మీరు మత కల్లోలాలు సృష్టించొద్దని హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా మీరు ముస్లింలు బై బర్త్ ముస్లింలు వారు పెరుగుతున్నారని చెప్పారు. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, ముస్లింలకి గారు పరిపాలన ఉన్నప్పుడు ఎన్ని చర్చిలు కట్టించారు, ఎన్ని గుడ్లకి వెళ్ళలేదు. క్రైస్తవులకి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఈ దినాన చెప్తాను, బేషరతుగా క్షమాపణ చెప్తారా? రాష్ట్రంలో అల్లుకొల్లాలను సృష్టించాలని ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు ఖబర్దార్, నువ్వు ఏలైతేగా గడిచి 3 సంవత్సరాలు 3 సార్లు పరిపాలన చేశావు. అది గమనించి ఈ దినాన క్రైస్తవులు రచ్చగొట్టే పరిపాలన చేయకూడదని, రాజకీయం చేయొద్దని ప్రభు పేరున మనవి చేస్తున్నాను. క్రైస్తవులు అనుచిత వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేసి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదా మర్చిపోయి, అంతేకాదు ప్రతిపక్ష నాయకుడైన హోదా మర్చిపోయి తెలియదు కానీ క్రైస్తవుల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం క్రైస్తవ సమాజం అంతా ఖండిస్తుంది. ఒక విషయం గుర్తుంచుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నిసార్లు క్రైస్తవుల సాయం కోరలేదు. విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ జరిగినప్పుడు మరి క్రైస్తవులు ఏ విధంగా సహకరించారు, ఏ విధంగా మరి మద్దతు ఇచ్చారు, పాల్గొన్నారన్నది మీకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో మేము బలవంతం మత మార్పిడులు చేస్తున్నాం, ప్రభుత్వం అండ చూసుకొని చేస్తున్నాం. అంటే మీ ప్రభుత్వం అన్నప్పుడు క్రైస్తవుల్లో చర్చిలు నడపలేదా? మీ ప్రభుత్వం అన్నప్పుడు బరియల్ గ్రౌండ్లు ఇస్తామని హామీలు ఇవ్వలేదా? మరి అయితే రైతు వ్యవసాయ సమస్యలపై కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జేసీ శ్యామ్లాల్ ప్రసాద్ కి వినతి పత్రం అందజేశారు. ఆయన చేసినటువంటి వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు పూనుకున్నారు. ఆ బిల్లును రద్దు చేయాలన్న ఆలోచన లేని పక్షాన ఏఐసిసి పిలుపు మేరకు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము రైతు కొనుగోలు కేంద్రాలను రద్దు చేసినందుకు నిరసనగా రైతులకు మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ధర్నాను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఎంత మనం అరిచినా, గీపెట్టినా, ఎన్ని సమ్మెలు చేసినా, నిరసన ప్రదర్శనలు చేసినా కూడా ఇటు మోడీకి కానీ ఇటు కేసీఆర్ కానీ ఇది అరణ్య రోదనగా మిగిలిపోతా ఉన్నది. మరి దయచేసి ఒక్కసారి మీరు తీసుకొచ్చినటువంటి బిల్లులను మీరే ఒకసారి చదివి చూడండి. వాటిని రద్దు చేయాలని కోరుతా ఉన్నాము. కొనుగోలు కేంద్రాలను, మండీలను, వ్యవసాయ మార్కెట్లను రద్దు చేసే కార్యక్రమంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఉన్నాయి కాబట్టి అవి రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి. రేపు కార్పొరేట్ సంస్థలకు రైతులు గులాంగిరి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ భవిష్యత్తును అంధకారం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మోడీ గారు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుండి, మీరు తీసుకొచ్చినటువంటి బిల్లులు రైతులకు ఉరితాలు కాకముందే మీరు వాటిని రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, మరి కేసీఆర్ గారు మొన్నటి వరకు నేను బీజేపీకి వ్యతిరేకమని మరి ఈయన కుంభకోణాలను తీస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారేమో బొర్లు దండాలు పెట్టాలని విమర్శిస్తుంటే ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు విమర్శించకపోవడమో ఖండించకపోవడం, మీరు రైతు కొనుగోలు కేంద్రాలను వచ్చే సీజన్ దగ్గర వస్తున్నది కాబట్టి తొందరగా మీరు వాడిని. ఆదిలాబాద్ జిల్లా రామాయి గ్రామంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. గత 70 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ జీవిస్తున్న రైతులకు వెంటనే కొత్త చట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఇంకొక సమస్య ఏంటంటే అక్కడ 600 ఎకరాలకు పట్ట మేము ఇచ్చిన కంప్యూటర్ ఒప్పుకోదు, చేతి వర్క్ అంటే ఎక్కువ. కాబట్టి మోకా మీద ఎవరు ఎంత ఉన్నారో అంత సర్వే చేయక తప్పదు. దానికి మీరు సహకారం చేస్తే మీకు రేపే సర్వే టీం చేసి పంపిస్తా. మీరు ఎవరు ఎక్కడ దున్నుతున్నారో చూపియండి, దాని ప్రకారంగా అవన్నీ పట్టాల మీద పట్టాలు ఇచ్చినారు. ఒకవేళ పహాణి ప్రకారం నేను ఆడ ఉట్టి నేను దొంగ పట్టాలు ఇంది కాదని చెప్పేస్తా. మేము ఓళ్ళకేరం ఏం చేస్తారు, ఎవరు చేసుకుంటున్నారు పట్టాలు, ఎవరు చేసుకుంటారు? దొంగ ఈ మొత్తం ఉండుట్లనే ఆగినాయి ఇవి. ఎందుకు చేసుకుంటున్నారు? ఏమో ఇక ఈ సీసా ఎత్తాయి, పైసలు ఎత్తాయి మరి అని. మేము ముసలైనాం, మేము చేన్లు చేసుకుంటా. నేను చిన్నగా ఉన్న కాడికెళ్ళి నేను రామాయిల పుట్టినా, రామాయిల పెరిగినా. ఇగో చావతందుకు సుద్దా రామాయిల వచ్చిన. ఇప్పుడు నాకు ఇప్పుడు రామాయి శివార్లో గల సర్వే నంబర్ 20లో రామాయికి చెందిన రైతులు, అదేవిధంగా అడ్డగుట్టకు చెందినటువంటి ఆదివాసీ రైతులంతా కూడా దాదాపు 50-60 సంవత్సరాల నుంచి తమ వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. కొత్త రెవెన్యూ చట్టం వచ్చిన తర్వాత దాదాపు 170 మంది రైతులకు ఎవరికి కూడా ఇప్పటి వరకు పట్టా రాలేదు. పట్టాలు ఇవ్వాలని 3 సంవత్సరాల నుండి దాదాపు కొన్ని వందల సార్లు ఎంఆర్ఓ కార్యాలయానికి, జేసీ కార్యాలయానికి, కలెక్టర్ కార్యాలయానికి, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళినా కూడా ఇప్పటి వరకు వారం 10 రోజుల లోపల పరిష్కారం చేస్తామని ఆఫీసర్లు చెప్తున్నారు తప్పితే ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు కూడా పట్టా రాలేదు. పట్టాలు రాని కారణంగా కొందరు రైతులు మరణిస్తే వాళ్ళకు ₹1 నష్టపరిహారం కూడా రాలేదు. ఆ కుటుంబాలన్నీ కూడా ఇవాళ రోడ్డు మీద ఉన్నాయి. ఎప్పుడైనా ఎన్నిసార్లైనా ఆఫీసర్ల దగ్గరికి వస్తే మేము వారం 10 రోజుల లోపల సమస్య పరిష్కారం చేస్తామన్నారు. కొత్త రెవెన్యూ చట్టం రైతులకు ఏదైనా మంచి జరగాల కానీ ఈ రకంగా ఆదివాసుల్ని, రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా అధికారులు వాళ్ళు ఎంత విపరీతమైనటువంటి ఇబ్బంది పెట్టాలనో అంత ఇబ్బంది పెట్టిండ్రు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలుద్దామని అక్కడి నుండి నడుచుకుంటూ ఆదిలాబాద్ పట్టణానికి వచ్చిండ్రు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మిగతా అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కొన్ని అక్కడక్కడ గతంలో సంఘటనలు జరిగినాయి. ఏం చేస్తాడు రైతుకు ఓపిక ఎట్లుంటుంది? 3 సంవత్సరాలు తనకు పట్టా కావాలని ఆఫీసుల చుట్టూ తిరిగిన తర్వాత కూడా పట్టా రాకపోతే ఆ రైతు కోపం రాకుంటే ఏమొస్తుంది? పట్టాలు రాని కారణంగా ఏ ఒక్క రైతు కూడా ₹1 ఇబ్బందులు పెడుతున్నటువంటి అధికారులను ఏమనాలి? వాళ్ళని ఏ రకంగా శిక్షిస్తే సరిపోతుందో అధికారులే సమాధానం చెప్పాలా. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో ఆర్టీఏ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రధానంగా హెల్మెట్ ధరించడంపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని 20 వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ ఆదేశాలనుసారం డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ గారి ఆదేశాల అనుసారం ఈ నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గత నెల 18వ తారీఖు నుండి మొన్న జనవరి 1 వరకు ప్రతి మండల్ వైజ్ టోటల్ జిల్లా మొత్తం అవగాహన సదస్సు నిర్వహించాము. నో హెల్మెట్ నో పెట్రోల్ పదారత్నూరులో ఈ నో హెల్మెట్ నో పెట్రోల్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మన ఎస్ఐ గారు నేను కలిసి ఈరోజు ఒక 10 వాహనాలు సీజ్ చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే వాహనంతో పాటు పత్రాలన్నీ దగ్గర పెట్టుకోవాలి. అలాగే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. ఎందుకంటే మన దేశంలో రోజుకు 450 నుంచి 500 మట్టుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీంట్లో మ్యాక్సిమం యాక్సిడెంట్ అయ్యేది 70% మోటార్ సైకిల్. కారణం ఏంటి అంటే హెల్మెట్ లేకపోవడం వల్ల. చిన్న స్కిడ్ అయినా కానీ ఫస్ట్ పడగానే మనకు తలకు దెబ్బ తగులుతుంది. తలకు గాయం కావడం వల్ల మనిషి చనిపోయే ప్రమాదం 90%. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, హెల్మెట్లు ధరించండి. హెల్మెట్ ధరించక ఇలాగే మీరు నడిపితే మేము దాడులు చేయడం జరుగుతుంది. మేము దాడులు చేయడం వల్ల మీకు నష్టమే. ఒక్కొక్క బండికి 4,000 నుంచి 5,000 వరకు ఫైన్ అవుతాయి. కాబట్టి మీ అందరికీ మా తరఫున కోరికలు వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ ధారణ చేయండి. కారును నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకుని ప్రయాణించండి. లేకుంటే ఈ
సిద్దిపేట జిల్లా చిన్నగుండవెల్లి గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. మల్లన్న సాగర్కి 3వ అదనపు టీఎంసీ కోసం అధికారులు భూ సర్వే చేశారు. అయితే కాల్వ నిర్మాణంలో రైతులు తమ భూములను కోల్పోతామని, తమకు కెనాల్ వద్దని, భూములే కావాలని రైతులు స్పష్టం చేశారు. భూములు కోల్పోతామన్న బాధతో ఎల్లయ్య అనే వ్యక్తి రైతు గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో రైతు బాధితుని కుటుంబ సభ్యులను ఆదుకోవాలని, కెనాల్ నిర్మాణం చేయొద్దని డిమాండ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాకుళం జిల్లాలో అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన స్పీకర్. ఎన్నికల కమిషన్పై సంచలన వ్యాఖ్యలు చేసిన తమ్మినేని. ప్రభుత్వానికి విద్య, వైద్యం 2 కళ్ళు లాంటివి స్పష్టం చేసిన బొత్స సత్యనారాయణ. చిత్తూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు. మున్సిపల్ సిబ్బందికి వస్త్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రోజా. చంద్రబాబుపై క్రైస్తవ సంఘాలు మండిపాటు. మత రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిక. కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు ఆందోళన. నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.